లేవకుండా 24 గంటలు కాకపోతే 48 గంటలు మా నాయకుడిని తీసుకొచ్చి మేము కూర్చోబెడతాం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? సమస్యలు చర్చించుకుందాం. పునర్విభజన చట్టంలో స్పష్టంగా ఏ రాష్ట్రానికి ఏమి ఇవ్వాలి, ఏ ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి, ఒకవేళ భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏ విధంగా ఉండాలి, గవర్నర్ గారి బాధ్యత ఏ విధంగా ఉండాలనో పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరచడం జరిగింది. పునర్విభజన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయడానికి అందులో ఏవైతే ఇంకా పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటి అన్నింటిని పరిష్కరించడానికి చంద్రబాబు నాయుడు గారిని మేము తీసుకొని వస్తాం. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ చంద్రబాబు నాయుడు గారిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చుంటుంది. కూర్చుందాం, ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలను చర్చించుకుందాం, పరిష్కరించుకుందాం. ఇదొక మార్గం. లేదా రెండవ మార్గం, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ కేంద్రం నుంచి కానీ తెలంగాణకు రావాల్సిన వాటాలు కానీ కోటాలు కానీ లేదా ఎదురవుతున్న సమస్యలు కానీ అఖిల పక్షాన్ని పిలువు, అందరం కలిసి కూర్చుందాం, చర్చించుకుందాం. తెలంగాణ సమాజానికి ఏది ప్రయోజనమో వాటిని పరిష్కరించుకుందాం. అంతే తప్ప టీఆర్ఎస్కు రాజకీయ ప్రయోజనానికి అవసరపడే ఉపయోగపడే ఇంధనంగా ఉండే అంశాలను మాత్రమే మీరు ప్రస్తావించి రాజకీయంగా మీ పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో మీరు అందరూ కూడా వీటన్నింటిని కూడా తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మేము ఉంటాం. మేము చంద్రశేఖరరావు పక్షాననో టీఆర్ఎస్ పార్టీ పక్షాననో మేము పని చేయం. మేము ప్రజల పక్షాన పనిచేస్తాం. ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనైనా అటు కేంద్ర ప్రభుత్వంతో కానీ ఇటు పక్క రాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఇతర ఏదైనా అంశాలు ఉన్నా తెలుగుదేశం పార్టీ స్పష్టంగా సహకరించడానికి సిద్ధంగా ఉంది. అవాకులు చవాకుల ద్వారా, పార్టీ ఫిరాయింపుల ద్వారా, కొనుగోళ్ల ద్వారా ఈ తెలంగాణకు పట్టిన చెదలు మీరని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఈ చెదలను వదిలించుకోవడానికి అవసరమైన కార్యాచరణను తెలుగుదేశం పార్టీ చేపట్టింది.